హలో, నా పేరు కృష్ణకుమార్. హాయ్, దిస్ ఈజ్ పూజా కృష్ణకుమార్. చూసారు కదా, ఇది వాటర్ ఫాల్స్ భైరవకోనలో ఉంది. లాస్ట్ టైం ఫ్లోయింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే అంత ఫ్లోయింగ్ లేదు. వాటర్ అయితే అసలు రాలేదు, వర్షాలు లేవు కదా, అందుకని రాలేదు. వాటర్ ఫాల్ వీడియో అయితే షార్ట్ వీడియోలో అయితే పెడతామో చూడండి. ఇప్పుడైతే వాటర్ ఫాల్ అయితే అంతగా లేదు. అప్పుడైతే చాలా బాగుంది లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఇప్పుడైతే అంతేం లేకుండా ఉంది. వాటర్ ఫాల్స్ ఎలా ఉంది? ఎలా ఉండదు ఏంది, పోయిన సంవత్సరం గత సంవత్సరం వాటర్ బాగా వస్తానుంది, ఈసారి తక్కువ వస్తుంది. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తుండయి, వాటర్ తీసుకొచ్చి పైన పొలాలు కదా. ఎండలు ఎక్కువ లేదు లేదు, ఎండలు ఎక్కువైనా కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని నీళ్ళు దొరించాలా. వాటర్ ఫాల్ చూసేసి ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. లొకేషన్ చాలా బాగుంది కదా చూడడానికి. చూడండి ఎంత బాగుందోను, నాకైతే బాగా నచ్చింది. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా బాగుండదు కదా. ఇక్కడైతే డైలీ అన్నదానం చేస్తారంట. బాగుంది దీన్ని చూడడానికి కూడా. అంతా లొకేషన్ బాగుంది. డైలీ అన్నదానం అంటే వచ్చే భక్తులందరికీ బాగా ఫ్రీగా తినచ్చు, బాగుండొచ్చు. అంతా బాగా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి. డైలీ అయితే మధ్యాహ్నం భోజనం పెడతారు. కాకపోతే వసతి గృహాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే డెవలప్మెంటే కొంచెం తక్కువగా ఉంది. చూసేదానికైతే గుడి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఆయన అయితే మా తాత. చూడండి, ఇదే దారి చాలా బాగుంది కదా. అటు ఇటు చెట్లు మధ్యలో అందరూ వెళ్ళడం అయితే నాకు బాగా నచ్చింది. నేను మా ఆయన వెళ్తూ ఉన్నాము, గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. గుడి చూడండి, మధ్యలో అయితే పైకి మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు అయితే ఎక్కుదాం అనుకున్నాము, కానీ ఏమో అనేసి భయపడైతే మళ్ళీ రిటర్న్ తిరిగేసాం. ఎందుకనేసి దర్శనానికి అయితే 10 రూపాయలండి. చూడండి, లోయలుగా ఉన్నాయి. అక్కడైతే ఒక కోతి ఆయన పట్టుకొని, నాగపడగల్ని పట్టుకొని అయితే పొనుకొని ఉన్నది. అదైతే మేము వింతగా చూసాము. ముందైతే దర్శనానికి 10 రూపాయలు కూడా లేదు. ఇప్పుడైతే గుడి డెవలప్మెంట్ కోసం అనేసి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కాకపోతే దేవస్థానం అయితే బాగుంటుంది. చూడండి, వచ్చేసాము భైరవకోన గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బాగుంటుంది గుడి అయితేను, కానీ అక్కడ లొకేషన్ ఇంకా బాగుంటుంది. గుడి కంటే లొకేషన్ అదరగొడుతుంది అనిపిస్తుంది. వాటర్ ఫ్లోయింగ్ వెళ్తున్నట్టు అంతా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి వెళ్ళండి భైరవకోనకి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో అయితే ఉండదు. అంతా కొండనే చెక్కేసినారు శిల్పాలుగా. చూసేదానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. కొండ మధ్యలో మెట్లు అట్లాగా చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందోను. కాలభైరవుడి దర్శనం అయితే చేసుకొని మేము ఇప్పుడు కిందకి అమ్మవారి దర్శనం చేసుకునేదానికైతే కిందకైతే దిగాము. నేనైతే కాలభైరవ అష్టకం కూడా నేర్చుకున్నాను పాడదాం అనేసి, కానీ ఇప్పుడు కాదనేసి మళ్ళీ వద్దనుకున్నాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే అష్టకం పాడతాను, మీరు కూడా విందరు ఎలా ఉందనేసి. నేనైతే అది పనిగా నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అది చాలా బాగుంటుంది. నేర్చుకుంటే మీకు కూడా మంచిదేను. కాలభైరవ అష్టకం అందరు నేర్చుకోండి, యూట్యూబ్లో కొట్టండి, వస్తుంది అది ఖచ్చితంగాను. అది నేర్చుకోవడం వల్ల మనకి ధైర్యం అన్నీ పెరుగుతాయంట. నాకైతే ఫస్ట్ చాలా భయపడుతూ అట్లా ఉండేదాన్ని. ఆ అష్టకం నేర్చుకున్న తర్వాత నాలో అయితే ధైర్యం అయితే వచ్చింది. ఏదన్నా భయంగా ఎక్కడికన్నా వెళ్తున్న సమయంలో అయితే నేను ఆ అష్టకం చదువుకుంటాను. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఏ భయము ఉండదు. మన పక్కనే ఉన్నట్టు, దేవుడు మన పక్కనే ఉన్నట్టయితే నాకు ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. కాలభైరవుడు అంటే అంత మహిమగల ఆయన. అమ్మవారు కూడా ఇక్కడ త్రిముఖాదేవి అనేసి చాలా మహిమగల అమ్మవారు. కాకపోతే ప్రతి ఒక్కరూ ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మవారు పైన అయితే శివుడు అయితే ఉంటాడు. కాకపోతే మనం అమ్మవారి కింద అంటే మనం పైకి వెళ్ళకూడదు కదా అని చెప్పేసి మేమైతే పైకి అయితే వెళ్ళలేదు. అమ్మవారి కింద ఉండదు కదా, మనం పైకి ఎక్కకూడదు అని చెప్పేసి. అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారు. అలంకరణ అయితే సూపర్గా చేస్తారు. ఇక్కడ చిన్న గుహల్లా చిన్న రూమ్స్ అనమాట కిందకు ఉంటాయి. దాంట్లో పూజారులు వెళ్ళి కూర్చోన్నారు. ఎలా ఉంటారు ఏమో. అట్లా కొండనే చెక్కేసినారు కాబట్టి అట్లా ఉండదు. భలే ఉంది అయితే అసలు చూడడానికి. అయితే కొండలను ఆ విధంగా ఒక రూమ్ లాగా చెక్కారు. చిన్న రూమ్ అండి, అసలు సరిపోదు ఎవరికి. మనమైతే నా అంత ఫెసిలిటేట్గా ఉండలేము అక్కడ. వాళ్ళైతే ఎలా ఉన్నారో ఏమో నాకు అర్థం కాలేదు. కాకపోతే శిల్పాలు అయితే బాగా చెక్కారు. ఎప్పుడు అనేది మనం ఒకసారి వికీపీడియాలో చూస్తే తెలుస్తుంది. కాకపోతే శిల్పాలు అయితే వినాయకుడి ఫోటో చూడండి ఎంత బాగుంటుందో చెక్కడము. లాస్ట్ టైం అయితే ఆ వినాయకుడి దగ్గర నా ఫోటో ఉంది. ఇప్పుడైతే మేము తీసుకోలేదు అక్కడ ఫోటో. ఫైనల్గా అయితే వచ్చేసాము, రిటర్న్ తిరుగుతున్నాము. అంటే భైరవకోనలో నుంచి ఇంక బయటకు వస్తున్నాము. అంతా చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందోను.
లొకేషన్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. చూసి దాన్ని అట్లానే చూస్తానే ఉండాలనిపిస్తుంది కానీ అక్కడి నుంచి రావాలని అనిపించదు. అది చాలా బాగుంది లొకేషన్. అసలు మీకైతే బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ లొకేషన్ అయితే ఇంకా బాగుంటుంది. అక్కడైతే చాలా ప్లేసెస్ కూడా ఉన్నాయి ఫొటోస్ తీసుకోవడానికి. మేమైతే షార్ట్ వీడియోస్ అయితే తీస్తున్నాము ఆ ప్లేసుల్లో. మీకైతే మళ్ళీ షార్ట్ వీడియోస్లో అయితే పెడతాము. చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ లొకేషన్ అయితేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.